Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. సొంతగడ్డపై రికార్డుల మోత మోగించిన సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో తమ మూడో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఢీకొంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్, మక్రమ్, అభిషేక్ శర్మలు మంచి ఫామ్లో ఉండడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనబడుతోంది. బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, భువనేష్ కుమార్ ఇంకా రాణించాల్సి ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్ గిల్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టాప్ ఆర్డర్లో సాయి సుదర్శన్ తప్ప మిగతా వారు అంతగా రాణించలేదు. బౌలింగ్ లో ఉమేష్ యాదవ్ రాణిస్తున్నా నిలకడలేదు. రషీద్ ఖాన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మోహిత్ శర్మ, జాన్సన్ రాణించడం సానుకూల అంశం. ఊపి మీద ఉన్న సన్ రైజర్స్ ని గుజరాత్ అడ్డుకుందా లేదా ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది. గుజరాత్ జాన్సన్, సాయి కిషోర్ కి బదులు నూర్ అహ్మద్, దర్శన్లను తీసుకుంది. బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ కి మంచి ఆరంభమే లభించింది. కానీ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమవడంతో పాటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కొంతసేపు అలరించినా భారీ స్కోర్లు చేయలేకపోవడంతో 10 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్లాసెన్ రావడంతోనే 2 భారీ సిక్సర్ల బాది ఊపు మీద కనిపించిన రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ కావడంతో సన్ రైజర్స్ పీకల్లో కష్టాల్లో పడింది. దీనికి తోడు గుజరాత్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మోహిత్ శర్మ మరోసారి 3 వికెట్లతో విజృంభించడంతో సన్ రైజర్స్ ఇక కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కి ఓపెనర్లు గిల్, సాహా మంచి ఆరంభాన్ని అందించారు. 4 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. కానీ భారీ స్కోర్లు సాధించడంలో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు సాధించారు. ఇది ఆల్మోస్ట్ సన్ రైజర్స్ కి ఈక్వల్ స్థితి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 10 ఓవర్ల వరకు బౌలింగ్ కి రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ తమ నేచురల్ గేమ్ తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. మార్కండే వేసిన 16 ఓవర్లో 24 పరుగులు రావడం, సన్ రైజర్స్ బౌలింగ్ కూడా వీక్ గా ఉండడంతో గుజరాత్ సునాయాసంగా గెలిచింది. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 4వ ప్లేస్ కి చేరుకుంది. డెత్ ఓవర్స్ లో అదరగొట్టిన మోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.